హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. ఈ రోజు మనము 9th మ్యాథ్స్ లో భాగంగా లైన్స్ అండ్ యాంగిల్స్ లో ఎక్సర్సైజ్ 4.2 చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ది గివెన్ ఫిగర్ 3 లైన్స్ ఏబి లైన్, సిడి లైన్ అండ్ ఈఎఫ్ లైన్ intersecting at O. Find the values of x, y and z. It is being given that x is to y is to z equal to 2 is to 3 is to 5. చూడండి, ఇక్కడ లైన్స్ ఉన్నాయి. ఎన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్, కాంకరెంట్ లైన్స్ అని అంటాం. కాబట్టి ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఎప్పుడైతే ఇంటర్సెక్టింగ్ లైన్ ఉన్నాయో మనకు ఒక ఐడియా రావాలి. వెంటనే మనకు ఒక థీరం గుర్తు రావాలి. ఏంటంటే vertically opposite angles are equal. When two or more lines intersect at a point, then vertical angles are formed. Vertically opposite angles are equal. అది మనకు తెలుసు. Not only that, we know angle at a point is 360. సో ఈ కంటెంట్ ఆధారంగా మనము XYZ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేయాలో చూడండి, ఇక్కడ రాశాను. చూడండి ఇక్కడ పాయింట్ O వద్ద చూడండి. గివెన్ దట్ x is to y is to z is 2 is to 3 is to 5, we know angle at a point is 360 and we know vertical opposite angles are equal. సో మనం ఏం రాయొచ్చు చూడండి. x కాబట్టి దీనికి ఆపోజిట్ ఉండేది ఇక్కడ x, ఇక్కడ y కాబట్టి దీనికి ఆపోజిట్ ఉండేది y, z కాబట్టి దీనికి ఆపోజిట్ ఉండేది z డిగ్రీస్. సో యాంగిల్ at a point is 360. సో 2x degrees plus 2y degrees and 2z degrees gives 360 degrees because angle at a point, angle at O is 360. So divide by both sides by 2, we get x plus y plus z equal to 360 by 2, 360 by 2, that equal to 180 degrees. And we know x is to y is to z is given that 2 is to 3 is to and 5. So x is total sum of ratios 2 plus 3 plus 5 is 10. So x is 2 parts, so 2 by 10th of total is 180. So x is 2 by 10th of 180. That means 0 cancels by 0, 2 18s are 36 degrees. And y, come to y degrees is, y is 3 parts of 10 parts. So y is 3 upon 10 of 180 degrees because sum of x plus y plus z is 180. So 0 cancelled by 0, 3 18s are 54 degrees. And come to y degrees, y is 5 by 10th of 180. 5 by 10th of 180. So 0 cancelled by 0 and 5 18s are 90 degrees. 5 18s are 90 degrees. ఈ విధంగా మనము ఈ ప్రాబ్లాన్ని చేయొచ్చు. నెక్స్ట్ లెక్కి వెళ్దాం. చూడండి, సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్స్. ఇక చూడండి, ఇక్కడ 3x plus 18 degrees and 93 degrees. These two form స్ట్రైట్ యాంగిల్. కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే 180 డిగ్రీస్. ఆ విధంగా మనము దీన్ని చేయొచ్చు. అంటే 3x plus 18 degrees plus 93 ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఆ విధంగా మనం ఎక్స్ని ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఫిగర్లో చూడండి, యాంగిల్ ఎట్ పాయింట్ 360 అనే కాన్సెప్ట్ పై x minus 24 degrees plus 29 degrees plus 296 degrees gives 360 degrees అని చేస్తే మనకి ఇది కంప్లీట్ అవుతుంది. ఈ ఫిగర్లో చూడండి, థర్డ్ ఫిగర్లో ఇక్కడ కాంక్రీట్ లైన్స్, ఇది ఒక మిల్త్ రేఖలు. అంటే vertically opposite angles are equal. So 2 plus 3x degrees equal to 60 degrees. ఆ విధంగా చేస్తే ఇక్కడ మనం x ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇది రైట్ యాంగిల్ క్లియర్ కనిపిస్తుంది. 40 degrees plus 6 plus 2 degrees ఫార్మ్స్ రైట్ యాంగిల్. అంటే ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ పేరు అని మనకు తెలుస్తుంది. కాబట్టి 40 degrees plus 6 plus 2 degrees gives 90 degrees. ఆ విధంగా చేస్తే మనకి ఇక్కడ x అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే చిల్డ్రన్, అప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ది గివెన్ ఫిగర్ లైన్స్ AB అండ్ CD ఇంటర్సెక్ట్ ఎట్ O ఇఫ్ యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ BOE is 70 degrees and angle BOD is 40 degrees. Find BOE
అండ్ రిఫ్లెక్స్ సిఓఈ. ఫైండ్ బిఓఈ అండ్ రిఫ్లెక్స్ సిఓఈ. అది ముందు చేద్దాం. ఏ కనుక్కోవాలనేది చూడండి. ఫైండ్ సిఓఈ. ఇది సిఓఈ, కానీ ఈ సిఓఈ అనేది మనకి రిఫ్లెక్స్ యాంగిల్ కాదు, ఎందుకంటే ఇది 180 కన్నా తక్కువే, కాబట్టి ఇది యాక్చువస్ యాంగిల్ అవుతుంది. ఈ సిఓఈకి ఆపోజిట్ ఉన్నటువంటి మిగతా యాంగిల్ అంతా కూడా, అంటే ఈ యాంగిల్ అంతా కూడా ఇది ఏమవుతుంది? రిఫ్లెక్స్ ఆఫ్ సిఓఈ అవుతుంది. ఇది రిఫ్లెక్స్ ఆఫ్ సిఓఈ అవుతుంది, అంటే సిఓఈ యొక్క పరావర్తన కోణం అవుతుంది. అయితే దీనికి ఇచ్చిన కంటెంట్ ఏంటి? ఇంకేం కొనుక్కోమన్నాడు? బిఓఈ కొనుక్కోమన్నాడు. అంటే బిఓఈ అంటే ఈ పార్ట్ కొనుక్కోవాలి, అంటే ఈ పార్ట్, ఈ పెద్ద యాంగిల్ సిఓఈ యొక్క పరావర్తన కోణము లేదా రిఫ్లెక్స్ యాంగిల్ కొనుక్కోవాలి. ఇచ్చిన డేటా ఏమిటి? యాంగిల్ ఏఓసి ప్లస్ బిఓఈ. ఏఓసి ఈ యాంగిల్ ప్లస్ బిఓఈ ఈ యాంగిల్ కలిపితే ఎంత? 70 degrees. అండ్ ఇంకా కంటెంట్ ఏమి ఇచ్చాడు? యాంగిల్ బిఓడి. బిఓడి 40 ఇచ్చాడు. బిఓడి 40 ఇచ్చాడు కాబట్టి ఏఓసి ఏమవుతుంది? ఇది కూడా 40 అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ రాసి చూపించాడు, యాక్చువల్గా మనకి ఇది రాసి ఉండదు, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 40 degrees. సో ఇది 40, ఈ రెండు కలిపితే 70 అన్నాడు. ఏఓసి ప్లస్ బిఓఈ 70 అన్నాడు కాబట్టి ఇది ఎంత అవుతుంది? అప్పుడు 30 అవుతుంది. ఈ విధంగా మనం ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది చేద్దాం. చూడండి ఇక్కడ కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. యాంగిల్ బిఓడి 40 కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి వెర్టికల్ యాంగిల్ కూడా ఎంత అవుతుంది? 40 degrees అవుతుంది. మరి ఏఓసి అంటే దిస్ యాంగిల్ ఏఓసి ప్లస్ బిఓఈ రెండు కలిపి ఎంత అన్నాడు? 70 అన్నాడు. రెండు కలిపి 70 అన్నాడు కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 30 యాంగిల్ అవుతుంది. చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. గివెన్ దట్లో యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు 40. దానికి సిన్స్లో మనం ఏం రాయాలంటే దానికి రీజన్ రాయాలి. ఏం రాయాలి? ఏఓసి అండ్ బిఓడి ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్, సో దే ఆర్ ఈక్వల్ అని రాయాలి. సో ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ is 70 degrees. సో యాంగిల్ బిఓఈ ఈజ్ 70 minus 40 దట్ ఈక్వల్ టు 30 degrees. ఇది 30, 40 వచ్చింది. ఈ మధ్య యాంగిల్ కూడా మనకు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే 40 అండ్ సిఓఈ అండ్ 30 ఫార్మ్ స్ట్రైట్ యాంగిల్. ఈ మూడు కూడా స్ట్రైట్ యాంగిల్ అవుతాయి, లీనియర్ యాంగిల్ అవుతాయి, అంటే ఇక్కడ సరళ కోణం అవుతుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు? యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓఈ ప్లస్ యాంగిల్ బిఓఈ ఫార్మ్ 180 degrees స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ 40 అండ్ యాంగిల్ సిఓఈ ప్లస్ యాంగిల్ బిఓఈ 30 ఈక్వల్ టు 180. వీ హ్యావ్ టు ఫైండ్ యాంగిల్ సిఓఈ. యాంగిల్ సిఓఈ ఈక్వల్ టు 180 minus 40 plus 30, that is 70. So we get 210. So we get 110 degrees. We get 110 degrees. So, but he said that find the reflex of COE. So reflex of COE is total 360 కాబట్టి 110 degrees 360 మైనస్ చేసేస్తే మనకి వచ్చేది ఎంత వస్తుంది? 250 degrees. ఎందుకు మైనస్ చేయాలి మనకు తెలుసు. ఇక్కడ యాంగిల్ అట్ ఏ పాయింట్ ఈజ్ 360. ఇది యాంగిల్ సిఓఈ. ఈ మిగతా పార్ట్ అంతా కూడా, ఈ మిగతా పార్ట్ ఏముందో ఈ పార్ట్ అంతా కూడా రిఫ్లెక్స్ ఆఫ్ సిఓఈ. ఈ లైన్స్ పార్ట్ ఏమో రిఫ్లెక్స్ ఆఫ్ సిఓఈ, డార్క్ పార్ట్ ఏమో సిఓఈ. ఈ డార్క్ పార్ట్ సిఓఈ, మిగతా పార్ట్ అంతా కూడా రిఫ్లెక్స్ ఆఫ్ సిఓఈ అంటే పరావర్తన కోణం. కాబట్టి టోటల్ 360 degrees కాబట్టి మన 360లోంచి 110 degrees మైనస్ చేస్తే మనకు వచ్చిందే 250 degrees. ఈ విధంగా మనం పరావర్తన కోణాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లైక్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. Okay children, coming to fourth problem. In the given figure, lines XY and MN intersect at O. If angle POY equal to 90 degrees and A is to B is 2:3, find C. Figure లో చూడండి. ఇక్కడ ఆల్రెడీ 90 అని తెలుసు కాబట్టి A is to B
2:3 కాబట్టి A ప్లస్ B కూడా ఎంత అవుతుంది 90 ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ కాబట్టి ఇది 90 ఇది 90 సో A:B 2:3 సో టోటల్ పార్ట్స్ 5 కాబట్టి 2/5 ఆఫ్ 90 ఈజ్ A 3/5 ఆఫ్ 90 ఈజ్ B ఆ విధంగా ఏబీలు వస్తాయి ఏబీలు వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు మనకి బి వాల్యూ వస్తుంది బి వాల్యూ ఎంత వస్తుంది 54 వస్తుంది ఈ బి ప్లస్ సి చూడండి ఈ బి ప్లస్ సి ఫార్మ్స్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఫార్మ్స్ లీనియర్ పెయిర్ సో 180 degrees అవుతుంది 180 degrees సో 180 54 మైనస్ చేస్తే 126 అనేది ఏమవుతుందంటే యాంగిల్ సి వాల్యూ మనకి అవుతుంది ఆ విధంగా మీరు చేయండి ఇప్పుడు 5th ప్రాబ్లం చేద్దాం చూడండి చాలా మంది డౌట్ అడిగారు కదా ప్రాబ్లం చూద్దాం in the given figure angle PQR equal to angle PRQ then prove that angle PQS is angle PRT సో ఇక్కడ ఫిగర్ ఇచ్చాడు PQR ట్రయాంగిల్ ఉంది ఈ QR ని ఎక్స్టెండ్ చేస్తే S వరకు ఎక్స్టెండ్ చేశాడు QR ని T వరకు ఎక్స్టెండ్ చేశాడు ఇప్పుడు మనం ఇచ్చినటువంటి యాంగిల్ ఎక్కడ ఉన్నాయి ముందు ఫైండ్ అవుట్ చేస్తే యాంగిల్ PQR అంటే ఈ యాంగిల్ అండ్ యాంగిల్ PRQ అంటే ఈ యాంగిల్ ఈ రెండు యాంగిల్ ఈక్వల్ అన్నాడు అప్పుడు ఏం ప్రూవ్ చేయమన్నాడు యాంగిల్ PQS ఈ యాంగిల్ అండ్ యాంగిల్ PRT ఈ యాంగిల్ ఈ రెండు ఈక్వల్ అని చెప్పాను క్లియర్గా మనకి ఫిగర్ చూస్తే మనకి అర్థమవుతుంది ఏమని అర్థమవుతుంది ఈ రెండు ఒక లీనియర్ పెయిర్ ఈ రెండు ఒక లీనియర్ పెయిర్ అంటే ఈ రెండు కలిపితే 180 ఈ రెండు కలిపితే 180 కాబట్టి ఈ టోటల్ ఈ రెండు కూడా 180కి ఈక్వల్ కాబట్టి సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఈ రెండు యాంగిల్ ఈక్వల్ అవుతాయి ఈ రెండు యాంగిల్లోంచి ఈ యాంగిల్ ఈక్వల్ కాబట్టి మిగతా రెండు యాంగిల్ కూడా ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతాయి సో ఆ విధంగా మనం మనం స్టెప్ వైజ్ కూడా ఒక లాజికల్ స్టెప్ వైజ్ కూడా దాన్ని ప్రూవ్ చేద్దాం చూడండి ఇక్కడ కలర్ఫుల్ గా ఫిగర్ వేయడం జరిగింది గివెన్ దట్ యాంగిల్ PQR ఈక్వల్ టు యాంగిల్ PRQ దిస్ యాంగిల్ PQR దిస్ ఈస్ యాంగిల్ PRQ ఈ Q ఈక్వల్ టు R అని ఇచ్చాడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇగో ఈ బ్లాక్ తో వేసినటువంటి ఈ రెండు పార్ట్లు ఈక్వల్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రెండు కలిపితే ఒక లీనియర్ పెయిర్ ఈ రెండు లీనియర్ పెయిర్ సో 180 degrees ఈక్వల్ సో యాంగిల్ PQR ప్లస్ యాంగిల్ PQS దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ ఈజ్ 180 degrees అండ్ దిస్ యాంగిల్ 180 degrees దీని పేరు PRQ దీని పేరు PRT సో PRQ ప్లస్ యాంగిల్ PRT గివ్స్ 180 degrees దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 దీస్ టూ ఆర్ ఈక్వల్ టు 180 ఈ రెండు 180కి ఈక్వల్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి సో రెండింటిని నేను ఈక్వల్ చేశాను ఈక్వల్ చేస్తే ఆల్రెడీ మనకి యాంగిల్ PQR యాంగిల్ PRQ ఈక్వల్ యాంగిల్ PQR అండ్ PRQ ఆర్ ఈక్వల్ ఈ రెండు ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ అవుతాయి ఆ రెండు క్యాన్సిల్ చేస్తే మిగిలినటువంటి ఏమిటి యాంగిల్ PQS ఈక్వల్ టు యాంగిల్ PRT ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి చూడండి క్వశ్చన్లో ఏముందో క్వశ్చన్ ఏం ప్రూవ్ చేయాలి యాంగిల్ PQS ఈక్వల్ టు యాంగిల్ PRT అదే కదా మనకు వచ్చింది సో మనం ఏం రాయొచ్చు హెన్స్ వై ప్రూవ్డ్ హెన్స్ మనం ప్రూవ్ చేసామని రాసి ఇవ్వచ్చు అంటే ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయొచ్చు ఒకసారి చూసుకోండి ఓకే చిల్డ్రన్ 6th క్వశ్చన్ చూడండి ఇన్ ది గివెన్ ఫిగర్ ఇఫ్ x plus y ఈక్వల్ టు w plus z దెన్ ప్రూవ్ దట్ AOB ఈజ్ ఎ లైన్ చూడండి ఇక్కడ AOB ఈజ్ లైన్ అని ప్రూవ్ చేయాలి AOB లైన్ ప్రూవ్ చేయాలంటే ఏంటి అర్థము x plus y లీనియర్ పెయిర్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది అంటే x plus y ఈక్వల్ టు 180 అని చెప్తే సరిపోతుంది దానికి ఇచ్చినటువంటి మనకి కంటెంట్ ఏమిటి క్లూ ఏమిటి గివెన్ దట్ x plus y ఈక్వల్ టు w plus z సో చూసారా ఇక్కడ చేశాను చూడండి గివెన్ దట్ x plus y ఈక్వల్ టు w plus z వీ నో యాంగిల్ ఎట్ ఏ పాయింట్ ఈస్ 360 the angle at a point is 360 degrees so x plus y plus z plus w equal to 360 but we know x plus y equal to z plus w so in place of z plus w I write x plus y so 2 of x plus y equal to 360 degrees so x plus y equal to 360 by 2 equal to 180 degrees 180 degrees we know that it is a straight angle idoka sarala koణము స్ట్రైట్ యాంగిల్ సరళ కోణం దట్ మీన్స్ x plus y ఈజ్ లీనియర్ పెయిర్ ఈ రెండు కూడా రేఖీయ ద్వయము x plus y అనేది లీనియర్ పెయిర్ అంటాం సో లీనియర్ పెయిర్ లో మనకి నాన్ కామన్ ఆర్మ్స్ అంటే OA OB ఫార్మ్ ఏ లైన్ ఈ రెండు కలిపి ఒక లైన్ ఫామ్ అవుతాయి మనకు తెలుసు సో ఇట్ ఫార్మ్స్ ఏ లైన్ దట్ ఈస్ AOB లైన్ బికాస్ దిస్ ఈస్ COA దిస్ ఈస్ COB
సో ఓసి ఈజ్ కామన్ ఆర్మ్. సో కామన్ ఆర్మ్ మనం తీసేస్తే మిగిలింది ఏఓబి లైన్ అని మనం చెప్పొచ్చు. ఓకే రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.